రేవంత్ రెడ్డి సారే కదా, ఒక్క పంట మా చేతికి వస్తలేదు. కోతులతోటి తొవ్వ పట్టుకొని బోర్కాడికి నడవ పాపం ఉన్నది. ఒక్కడు కూడా కోతులు వరిసినాయి అంట అని పోయి ఇట్లా చేయి చాపితే ఏడా సర్కార్ హాస్పిటల్ ఎన్ని కోతులు గడిపించుకొని పోతారమ్మా అని ఇట్లా దింపుకుంటది ఒకటి ఆడిది. ఇప్పుడు వాడు కోతి గడిచి ఇంట్లోనే వండుకున్నాడు, పీకి పెడుతున్నాడు. డాక్టర్లు కూడా చూస్తలేరా? డాక్టర్లు లేదు, ఈయన లేడు, రానే రాడు. మేము ఏనే వేయం. ఆ ఇస్తరాకులలో మమ్మల్ని చంపేసినా సరే ఇంతమంది అక్కడ పల్లెటూరులో మొత్తమే వేయం. ఏం చేసుకుంటాడో చేసుకుని అంతే. కోతులు గడిచినాయి చూపిస్తా పండి. ఇప్పుడు కోతులు గడిచి ఒకలోకి లిల్లీలో కొట్టుకుంటే ఆడ పోయి ఇట్లా చేయి పెడితే ఎన్ని కోతులు గడిపించుకొని వస్తారు. ఇంట్లో పొగలకెళ్ళి జరుగుతాడు, పొగలకెళ్ళి జరగకుంటే ఓడిస్తాడు మాకు. నడుము చెమట తీసేసి బాయికాడు పోయి పంట తీద్దామంటే కోతుల దగ్గర రాణిస్తలేవు. మరి ఎవడు పట్టించుకోవాలి? బస్సు పని చేసిండు, బస్సుకెళ్ళి నర్సపురంకెళ్ళి పల్లెటూరులో దిగుతామంటే కోతి గడుచుడు. ఎట్లా బతకాలి? నువ్వు ఆలోచన చెయ్యి. పోనీ మంచి వాళ్ళు లక్షలు తింటున్నారు సార్, బిల్డింగులు కట్టుకొని నీకు తెలివి ఉన్నాయి, తెల్ల బట్టలు ఉన్నాయి, నువ్వు రేవంత్ రెడ్డి అని పోతావు, మీదికి కూడా ఎక్కిపోతావు. నువ్వు బంగ్లా మీద ఆడుకో. కనీసం మాకు ఏమన్నా తింటేందుకు తిండికి ఇస్తా అన్నాడు, తిండి లేదా. ఇది రుడము పెట్టిండు. ఒకటి అన్న మొండి ఆడితే అది నేను గట్టా నూకుంటే దాని రుడం మొత్తం 10 మంది మీద వేస్తున్నాడు. మరి అది లెక్కనే అంటావా? ఇప్పుడు ఎందుకు లేదు? ఈ ముందరికాయలు అడుగు. అవి రుణమాఫీ అని లక్షల లోన్లు ఇస్తుండు. అవి రుణమాఫీ లేవు, ఏం లేవు, చచ్చిపోతేనే మాఫీ. ఇక కట్టుడు అయితే మిత్తితో సహా డబలే కట్టుడు. 10 మంది ఒక్కరు కట్టకపోతే ఉన్న మంది నేను చచ్చిపోతాను, నాకు ఈమెను ₹1 కోటి, నా పిల్లగాడు బతాడు. ఆడ కోతి గాడి చెల్లిలో కొట్టుకుంటున్నాడు, సూది కూడా ఇస్తలేడు. అంత బాధ ఏంది? నువ్వు ఈడ అనుకోవడానికి బాధనే పెడుతుంది. మాకేం సహకారం లేదు. మా పిల్లలు అయితే ఇల్లులో కొట్టుకొని బుగ్గలు వచ్చి ఇట్లా పులపులు అనుకుంటున్నారు స్కూల్కి పోదామంటే. పైసలు పెట్టి చదివించి బస్కి ఎత్తామంటే పైసలు లేదా, ఓ గుంట లేదా, ఓ బోర్ లేదా. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇట్లా ఆన్లైన్ లో కొట్టుకుంటున్నారు. మీకు అన్ని తెలుసు. మాకు మస్తు బాధ ఉంది సార్. బంగారం రేటు పెంచిండు. బంగారం వేస్తే లేనోళ్ళు ఉన్నారు, భూమి ఉన్నోళ్ళేమో భూమి అమ్మి లగ్గాలు చేస్తారు. భూమి లేదా నాకు ఇప్పుడు బిడ్డ పెళ్లికి ఉంది, తులం బంగారం ఇస్తా, ₹1,00,000 ఇస్తానని ఇప్పటి వరకు ఒక్కరికి రూపాయి వచ్చింది లేదు. ఆ మండలానికి రూపాయి పెళ్లి చేసింది లేదు. మరి ఎట్లా? ఈసారి చెప్పిన కథ ఏంది? మహిళలకు రేషన్ కార్డుకు 2,500 ఇస్తాను నెలకు అన్నాడు. ఆ 2,500 లేడు. సన్న బియ్యం లేవు, ఏ బియ్యం లేవు, ఏ కథ లేదు. ఆయన ఏంది? కోటీశ్వరం చేస్తా అని చెప్పింది కదా. చేసిండు. మిద్దెలు కట్టుకొని ఉన్నాయి మీడలు. ఆడ చూస్తే మహిళలకు చూస్తే మీ అసలు ఒక కార తీసుకొని చూపెడతాము. మా గుడిసెలు ఎట్లున్నాయి, మా అవతారం ఎట్లుంది, మా రోడ్లు ఎట్లున్నాయి, మా కథలు ఎట్లున్నాయి అన్ని తెలుస్తాయి. ఇల్లు కూడా రాలే, ఇందిరమ్మ ఇల్లు కూడా ఏం రాలే. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అప్పుడు 10,000 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రానలకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు మొన్న అమలు చేస్తుంది కదా 4 గ్యారెంట్లు అని. భూమి లేని వాళ్ళకి ఇందిరమ్మ భరోసా. అవన్నీ డూప్లికేట్ వేస్ట్. ఈ మీటింగ్ కూడా వేస్ట్ గా పెట్టిండు. ఎందుకు పెట్టిండు? వేస్ట్ గా పెట్టిండు. మీటింగ్ కూడా వేస్ట్. ఇప్పుడు రైతు బంధు తీసుకున్నాం, ఒక గుంట ఉంది నా పేరు మీద రైతు బంధు. అది తీసుకున్నప్పుడు మరి మాఫ్ చేయాలి కదా. 25,000 మాఫ్ చేస్తలేదా ఈసారికి? ఇలా మీటింగ్ వచ్చే సార్కు 25,000 మాఫ్ చేస్తలేదా? లక్షల కోట్లు మాఫ్ చేస్తుండు. 2 లక్షల దాకా చేసిరంట కదా. మాఫ్ చేయడా? మాఫ్ చేయాలి కదా. మరి 2 లక్షల రుణాలు మాఫ్ చేసిన అంటుండు. మాఫ్ చేసిండు. మరి 25,000 మాఫ్ అయితే లేవు. ఎట్లా? ఒక గుంటకు మేము లేని వాళ్ళం 25,000 తెచ్చుకున్నాం. దానికి ఇంకా వడ్డీ వేస్తుండు కానీ మాఫ్ చేస్తారేమో. 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు మాఫ్ చేసిండు. ఇప్పుడు మాకు గుంట భూమి లేదు, మేము ఎట్లా బతకాలి? మాకు గుంట భూమి లేదు. మా అత్తమామ సంపాదించింది లేదు, ఎవరు సంపాదించింది గుంట భూమి లేదు మాకు. మరి మాకు ఎట్లా? గుంట భూమి లేదు. కష్టం చేసుకున్న నాడే తినాలి, లేకపోతే ఇంట్లో వండుకోవాలి. మహిళలకి క్యాంటీన్లు, మహిళా క్యాంటీన్లు అవన్నీ ఏర్పాటు చేస్తామంటారు. ఏ ఏర్పాట్లు లేవు, ఏమీ లేవు. ఈ మీటింగ్ కూడా వేస్ట్ పెట్టిండు. వచ్చుడు కూడా బేకారు వచ్చినాం. మేము ఏదో ఇట్లా నడుము నొప్పి, మోకాలు నొప్పులతోని మాకు వేజులు పెద్దగా ఒక దాంట్లో వస్తున్నది. ఏదైనా బతుకురామంటాను, ఏదైనా బండ్లో, ఏదైనా మిషన్లో, ఏదో ఇంత కూరగాయలు ఏదైనా పెట్టుకొని బతుకురామని చెప్పాలి కదా. ఏది లేదు, మా ఊరికి ఏం రాదాయి. మరి ఎట్లా బతకాలి? బస్సు కూడా బంద్. ఇప్పుడు మీరు నర్సాపూర్ అంటే సిటీకి దగ్గర ఉంటారు, ఇంత దగ్గరలో ఉండి కూడా నర్సాపూర్ దాటినాక 10 కిలోమీటర్లు ఉంటాం, పెద్ద అడవిలా. బస్సు వస్తుండే, బస్సు లేదు, ఏమి లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు మీ ఊరికి బస్సు లేదు అంటారు. ఈ రోజు మరి ఎట్లా వచ్చి దాకా మరి బస్సు? మాకు బస్సు పంపించారు. అదేదో ఎప్పుడు బస్సు నడిపించచ్చు కదా మాకు. ఇప్పుడు మన అవసరం కాబట్టి రేవంత్ రెడ్డి సార్ అవసరం కాబట్టి మాకు బస్సు ఇచ్చిండు. అదే డైలీ ఇస్తే మేము కూడా సంతోషపడతాం. ఫ్రీ టికెట్ అంటే కానీ మాకు బస్సే లేదు అసలు. మీ అవసరానికి ఒక ఎత్తు, వాళ్ళ అవసరానికి ఒక ఎత్తు అంటారు. అదేదో మరి మీ అవసరం కాబట్టి బస్సు పంపించారు. మరి మా అవసరం కూడా బస్సు పెట్టాలి కదా. మాకు ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉండేదాకా అసలు ఆటోలు నింపారు. మేము ఏం చేయాలి అసలు? మా పరిస్థితి
ఏంది విలేజ్ వాళ్ళ పరిస్థితి ఏంది అసలు బాధ వచ్చింది అనుకో ఆటో అస్సలు తీయరు ఆటో పుల్లు కావాలి తీయాలి ఆటో వల్ల బాగాలేని వాళ్ళ పరిస్థితి ఏంది చచ్చిపోవాలా ఇబ్బంది అవుతుంది అసలు సావడమే నర్సపురం పోయేటకల అట్లా ఉంది మా పరిస్థితి తీస్తున్నారు ఆటోలో ఉన్నాయండి అంటే ఆటోలు అసలే తీస్తలేరు మరి ఫ్రీ బస్సు లేదా రోడ్డు బాగలేదు బస్సులు వస్తలేవు ఆటోలో మరి ఇయ్యరా శాతగా కాడీలో కూర్చుంటే ఆటోలో కడుకోటకలాలు ఆటో నిండా ఆటో తీయరా మరి ఏంది నర్సపురం పోయేటకలు చచ్చిపోతాం 10 కిలోమీటర్లు పోవాలి ప్రతి ఒక్క దానికి నర్సపురికి పోవాలి ప్రతి దానికి అడవిలోకి వెళ్ళి పోవాలి మళ్ళీ కోతులు అంటే కోతులు ఒకళ్ళం పోతే ఖర్చు చంపుతున్నాయి గవర్నమెంట్ దగ్గర పోతే ఇట్లా మనుషులు పట్టుకొని ఇయ్యరు ఇట్లా పట్టి ఇట్లా కూస్తారు ఇంజక్షన్ అది ఎటైనా తిరగనే ఇరికి చచ్చిపోతే ఇంకెట్లా పరిస్థితి మాది హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్ దవాఖానా డిస్టిక్ ఒక హాస్పిటల్ ఉన్నాయి కదా నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి అంతే చూస్తారు అట్లనే ఇట్లా పట్టుకోరు మనుషులుగా ఏం చెకప్ చేయరు ఇట్లా ఇస్తారు బర్రెలకు ఇచ్చినట్టు కథం